హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చి ఈ వీడియోలో ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 11 వరకు నేను చేసుకునేటువంటి పనులు అనేటివైతే చూపిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే 4కి లేచాను. మార్నింగ్ 4కి లేచిన తర్వాత ఇంట్లో ఊడవడం తుడవడం అయితే చేస్తున్నాను. ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని అప్పుడు కంపౌండ్లోకి వెళ్ళి అయితే కంపౌండ్ మొత్తం కడగడం, ముగ్గులు పెట్టడం అయితే చేస్తుంటాను. ఈ పనులు అయితే మొత్తం చేసుకునేసరికి నాకు 45 మినిట్స్ అయితే పడుతుంది. ఇంట్లో అయితే తొందరనే కంప్లీట్ అయిపోతుంది. కంపౌండ్లోనే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కంపల్సరీ. ఊడవడం తుడవడం అలాగే ముగ్గులు పెట్టి రావడం, బయట కూడా కంపౌండ్ గేట్ బయట కూడా ముగ్గులు పెట్టేసి వస్తాను. ఇలా ఈ పనులు అనేటివైతే అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి 4:45 అయితే అవుతుంది. ఆ తర్వాత వెళ్ళి నేను స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకుంటాను. ఫైవ్ 5:30 వరకు అయితే పూజ అయిపోతుందండి. 5:30కి అయితే పూజ స్టార్ట్ అయింది. ఈరోజు కొద్దిగా తొందరగా లేచాను కాబట్టి 5:45 వరకు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. లేదు అంటేనేమో 6:30 అవుతుంది. కొద్దిగా 4:35కి లేచినా కూడా ఒకసారి తొందరగా చేసుకుంటే పని అయితే అవుతుంది. 6:30 అవుతుంది పూజ అయ్యేసరికి. ఇంకా తర్వాత నాకు ఇంకా హడావిడి ఉంటుంది. వంట 6 నుంచి స్టార్ట్ చేస్తేనే కొద్దిగా మెల్లిగా చేయొచ్చు. లేదు 6:30 అంటే ఇంకా హడావిడి ఉంటుంది నాకు వంట చేయడానికి. కాబట్టి కొద్దిగా తొందరగా లేస్తే తొందరగా అయితే అవుతుంది. పూజ వంట తొందరగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టైం ఉంది కాబట్టి నేనైతే నీళ్ళు వేడి చేసుకొని గ్రీన్ టీ అయితే పెట్టుకుందామని అయితే నీళ్ళు వేడి చేసుకొని గ్రీన్ టీ అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పాలు కూడా వచ్చాయి. పాల ప్యాకెట్ కట్ చేసి అయితే పాలైతే వేడి చేసుకుందామని స్టవ్ పైన పెట్టేశాను. ఇప్పుడు కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా గ్రీన్ టీ అయితే తాగుతున్నాను. గ్రీన్ టీ తాగిన తర్వాత ఇంక మళ్ళీ వచ్చేసి అయితే ఇంక వంట అయితే స్టార్ట్ చేసేసానండి. ఈరోజు అయితే బెండకాయ చేస్తున్నాను. బెండకాయ ఫ్రై, చపాతి. బెండకాయ అయితే కట్ చేసుకున్న తర్వాత పెంచు పైన వేసేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ అవన్నీ కొద్దిగా దూరగా వేయించుకుంటాను పెంచు పైన. ఆ తర్వాత అయితే పక్కన ఒక బాండి పెట్టేసి దానిలో కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటాను. అవి కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. ఇలా ఫస్ట్ అయితే వీటిని అయితే కొద్దిసేపు మగ్గనిస్తాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ అవి ఫ్రై అయిపోయినాయి బెండకాయ కాబట్టి, అంటే కొద్దిసేపు వేయించుకున్నాను. మనం డైరెక్ట్ ఇందులో వేస్తేనేమో జిడ్డు వచ్చేస్తుంది మొత్తం. కాబట్టి ఫస్ట్ అయితే కొద్దిగా పెంచు మీద అయితే ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో వేస్తాను. ఉప్పు అయితే నేను ఫస్ట్ వేయనండి. ఉప్పు వేయడం వల్ల కొద్దిగా వాటర్ లాగా వస్తుంది కాబట్టి ఉప్పు లాస్ట్ కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక 5 మినిట్స్లో దించుతాననగా ఉప్పు అయితే వేస్తాను. ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కర్రీలో కొద్దిగా అయితే కొత్తిమీర వేస్తాను. ఇంకో 2-3 మినిట్స్ అయితే ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. కర్రీ అయితే దించేస్తాను. ఆ తర్వాత అయితే పన్నీర్ టిక్కా అయితే చేయాలి. ఆల్మోస్ట్ అయితే కర్రీ అయితే కంప్లీట్గా వస్తుంది. ఇంకా లాస్ట్లో కాబట్టి కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా స్టవ్ పైన పెట్టేసి ఆ తర్వాత కర్రీ అయితే దించేసేస్తాను. తర్వాత అయితే పన్నీర్ టిక్కా కోసం అయితే ఒక చిన్న బాండీ అయితే పెట్టేసుకున్నాను. దానిలో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకుంటున్నాను. అది కొద్దిగా వేడి అయిన తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ అయితే పెరుగు, కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ అయితే వేసి కొద్దిసేపు అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను. మొత్తం కలిపి పెట్టేసుకున్నాను. అవి కొద్దిసేపు అయిన తర్వాత ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే ఒక బాండి పైన అయితే పెట్టేసి ఇంకోసారి అయితే చపాతీలు అయితే చేసేసుకుంటున్నాను. కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే అది కర్రీలాగా అయితే ఏం చేయట్లేదండి. ఓన్లీ పన్నీర్ అయితే ముక్కలు మాత్రమే అవి మాత్రమే కొద్దిగా ఫ్రై చేస్తున్నట్టు. మార్నింగ్ వంట అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండి. అంటే పిల్లలకు బాక్స్ అది పెట్టేస్తున్నాను కాబట్టి అదే లంచ్ అయిపోయింది పిల్లలకు. చపాతీ, బెండకాయ, పన్నీర్ అంటే ఒకటి బాబుకి ఒక్కడికే చేసుకున్నాడు. మా చిన్న బాబు మాత్రమే తన కోసం అయితే చేయమన్నాడు. ఒక్కరికైతే ఇది చేసేసాను.
ఆ తర్వాత అయితే నేను కూడా టిఫిన్ చేసేసాను, చపాతీ బెండకాయ. తర్వాత పాలు మళ్ళొకసారి అయితే మరిగించుకుంటున్నాను. అలాగే నాకు టీ కూడా పెట్టేసుకున్నాను. నేను టీ తాగిన తర్వాత ఇంకా ఉదయం మార్నింగ్ టిఫిన్ చేసినవి అన్ని గిన్నెలు అవి ఉంటాయి కదండి, అవన్నీ అయితే కడిగేస్తున్నాను. ఇంకా అవన్నీ కడిగేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత పనులు అయితే చేయాలి. 8 వరకు అయితే పిల్లలు పోతారు. 8:30, 9 వరకు అయితే ఇంకా ఈ పనులు అయితే నావి కంప్లీట్ అయిపోతాయి. నేను టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇవన్నీ కడిగేస్తాను. మళ్ళీ ఒకవేళ మధ్యాహ్నం వంటకు చేయాల్సి ఉంటుంది, అవి చేసే వరకు అయితే మొత్తం స్టవ్ సింక్ మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా అయితే అన్నీ అయితే టిఫిన్ చేసిన గిన్నెలు అవన్నీ అయితే కడిగేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే దీపపు కుందులు అయితే కడిగేస్తున్నాను. అంటే నా దగ్గర 2 సెట్ ఉంటాయండి. ఒకటి మనం దీపం వెలిగించిన, ఇంకొకటి అయితే ఎక్స్ట్రా ఉంటుంది. అంటే నేను రోజు చేంజ్ చేస్తూ ఉంటాను. రోజు అదే దానిలో అయితే దీపం పెట్టను. ఈరోజు ఇది పెట్టేశానంటే రేపు ఇంకొకటి పెట్టేస్తాను. అంటే ఇప్పుడైతే వేరే దానిలో అయితే వెలుగుతూ ఉన్నాయి దీపాలు. ఇవైతే నిన్నటివి ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. అంటే ప్రసాదం పెట్టిన బౌల్స్ అవన్నీ ఉంటాయి కదా అండి, హారతి ఇచ్చేది, అవన్నీ కొద్దిగా ఇది అవుతుంది కాబట్టి రోజు అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు వీటిని క్లీన్ చేయడానికైతే కొద్దిసేపు అయితే చింతపండు నానబెట్టి పెట్టుకుంటాను. మనం ఒట్టి చింతపండు ఒకటి వేసి తోముకున్నా కూడా మనకు ఆ జిడ్డు అదంతా పోతుంది. కానీ దాంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేస్తాను. ఫస్ట్ అయితే విమ్ లిక్విడ్ చింతపండు వేసి తోమేసుకుంటాను అన్నిటిని. అలా ఫస్ట్ జిడ్డు వదలడానికైతే వీటిని వేసి తోమేస్తాను. తర్వాత ఇవి కొద్దిగా షైనింగ్ రావాలంటే మళ్ళీ లాస్ట్లో అయితే పీతాంబరి వేసి అయితే తోమేసుకుంటాను. ఇలా అన్నిటినైతే ఈ చింతపండుతో అయితే తోమేసుకుంటాను. చింతపండు వేయడం వల్ల కొద్దిగా తెల్లగా వస్తాయి, మనకు ఆ బ్లాక్ అంతా వెళ్ళిపోయి కొద్దిగా తెల్లగా అయితే వస్తాయి. లాస్ట్కి అయితే మనకు షైనింగ్ రావాలి, కొద్దిగా కలర్ చేంజ్ కావాలంటే పీతాంబరి అయితే వేసి తోమేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఇవి చింతపండు వేసి తోమినామన్నమాట. తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్లో కడిగిన తర్వాత ఇప్పుడైతే లాస్ట్లో అయితే పీతాంబరి వేసి అయితే తోమేస్తున్నాను, కొద్దిగా మనకు షైనింగ్ రావడానికి. ఇప్పుడు మనం తోమేది పీతాంబరి దగ్గర అదే అలా షైనింగ్ రావాలి అంటే మనం తీసుకున్న స్క్రబ్బర్ అయితే తడిది ఉండొద్దండి, అది తడి లేకుండా చూసుకోవాలి. స్క్రబ్బర్కి ఓన్లీ ఆ పీతాంబరి పౌడర్ ఒకటే తీసుకోవాలి. అది తీసుకొని ప్రతి ఒక్క కుందుకైతే మనము ఆ పౌడర్ దీన్ని మంచిగా రుద్దాలి. ఆ తర్వాత దానిపైన ఏమైనా మరకలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి, బ్లాక్ ఏమైనా ఉంటాయి కదండి, అవన్నీ అయితే అన్నీ వెళ్ళిపోతాయి. ఇలా అయితే ప్రతి ఒక్క దానికైతే మళ్ళీ పీతాంబరితో మళ్ళీ ఒకసారి తోముకున్నాను. ఆ తర్వాత వాటిని మళ్ళీ వాటర్తో కడిగేసి ఒక పడే క్లాత్ తీసుకొని అయితే మొత్తం తుడిచిపెట్టేసుకుంటున్నాను. ఇలా అయితే రోజు అయితే పూజ సామాన్లు అయితే రోజు ఎప్పటికప్పుడైతే కడిగేసుకుంటాను. ఇంకా రేపు పూజ టైంలోనే కడగాలి అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఈరోజు పూజ అయిపోయిందా, ఈరోజు కుందులు అయితే చేంజ్ చేశాను కాబట్టి ఈరోజే కడిగేసి పెట్టేసుకుంటాను. మళ్ళీ రేపు ఉదయం తీసి రేపు ఉదయమే కడుక్కోవాలి అంటే టైం అక్కడే మొత్తం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఏ రోజు ఆ రోజు కడిగి పెట్టేసుకుంటాను. లేదు ఉదయం టైం లేదు అంటే మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ ఒకసారి దీపం పెట్టేసుకుంటాను కాబట్టి అప్పుడు కొద్దిగా ఫ్రెష్ అయిపోయింటే అప్పుడు మళ్ళీ ఒకసారి అప్పుడనే తోమేసుకుంటానండి. ఇలా మార్నింగ్ తోమితేనే నాకు టైం అయితే చాలా మిగులుతుంది తర్వాతకి. ఇలా అయితే చూడండి ఎంత మంచి షైనింగ్ వస్తున్నాయో. ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను. ఓకే అండి, వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకే అండి, బాయ్.